కేఆర్కే కార్పొరేషన్ లిమిట్ కనీసం మౌలిక వస్తువులు కూడా కల్పనలో ఈ ప్రభుత్వం విఫలమైంది. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంది. రోడ్లు లేవు, నీళ్లు లేవు, మరుగు కాలువలు లేవు. ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. ఇక్కడ 30వ డివిజన్ శ్రామిక నగర్ వైఎస్ఆర్ నగర్ ప్రాంత వాసులు పేరు గొప్ప ఊరు దిప్పలాగా తయారైంది. ఇక్కడ చూసినట్లయితే స్థానికంగా జనసేన పార్టీ తరఫున గలం వినిపిస్తూ నాయకులు ఎంతమందో వస్తారు, ఎంతమందో పోతారు. స్థానికంగా ఉన్న కార్యకర్త శ్రీను గారు దాదాపుగా ఇదే ప్రాంతంలో దశాబ్ద కాలం కింద జెండా ఎగరవేశారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా ఒంటి మీద పచ్చబొట్టేసుకొని పవన్ కళ్యాణ్ గారికి గెలిచేదాకా కూడా ఎవరు ఉంటే వాళ్ళతో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారు శ్రీను గారు. వీళ్ళకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా 2018లో నెల్లూరు రూరల్లో పోటీ చేసినప్పుడు తోడుగా ఉండి ఇక్కడ బాధలన్నీ ఈ విధంగా ఉన్నాయన్నా అని చెప్పి తెలియపరుస్తూ కృష్ణవేణి గారు మన స్థానిక నాయకురాలు, అదేవిధంగా జనసేన నెల్లూరు కార్పొరేషన్ సెక్రటరీ స్థానిక సమస్యలు ఉన్నాయని గలం వినిపిస్తూ 2018లోనే దాదాపుగా 300 మంది మహిళలతో ఇక్కడ మీటింగ్ పెట్టారు. ఆ పోరాట స్ఫూర్తిని ఏమాత్రం తగ్గించలేదు. గెలుపోటములు సంబంధం లేదు, పోరాడే హక్కును మేము కలిగి ఉన్నామని చెప్పి నిర్వర్తిస్తూ శ్రామిక నగర్ వైఎస్ఆర్సీపీ నగర్లో ఎక్కడ ఆపదున్నా కూడా వీరిద్దరు ముందుకొచ్చి ఇక్కడ ప్రజలకి అండగా ఉంటున్నారు. రాబోయే రోజుల్లో ఇక 70 రోజులే ఉంది. ఎన్నో మాటలు ఇచ్చారు, ఎన్నో మాటలు తప్పారు. మాట నిలుపుకోలేని ప్రభుత్వాన్ని తరిమి కొట్టే విధంగా ప్రజా ప్రభుత్వం ఏర్పరిచి మాకు మద్దతు ఇచ్చి జనసేన ప్రభుత్వాన్ని గెలిపిస్తే మొట్టమొదటిగా అభివృద్ధి అనేది ఈ 30 డివిజన్ శ్రామిక నగర్ వైఎస్ఆర్సీపీ నగర్ నుంచే ప్రారంభిస్తామని తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరినీ కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, హంగామా వదిలేసి రోడ్లు, కాలువలు, మంచినీరు లాంటి మౌలిక వసతులు కల్పించగల ప్రభుత్వం, ఉచిత విద్య, వైద్యం అందించగల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం జనసేన తెలుగుదేశం పార్టీలకి అవకాశం ఇవ్వాల్సింది కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. జనసేన వీర మహిళగా పనిచేస్తున్నాను. మా 30వ డివిజన్ని డెవలప్ చేసుకోవడానికి మేము ఎంతైనా శ్రమిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇందుకు మద్దతుగా కిషోర్ అన్న కానీ, నాకు సీను కానీ, మా వీర మహిళలు కానీ చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు. అందరూ మాకు సపోర్ట్గా ఉంటున్నారు. ఇక్కడ వసతులు ఏమీ లేనప్పటికి కూడా వాళ్ళు వస్తారు, ఆ మొగదాలకు వస్తారు. ఎమ్మెల్యే వచ్చినా, ఎంపీలు వచ్చినా మొగదాలు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. లాస్ట్ దానికి వచ్చి ప్రజలు మంచి చెడ్డలు చూసే నాయకులు అయితే ఇప్పటికీ రావడం కూడా లేదు. కానీ మా నాయకులు లాస్ట్ దాకా ఒకసారి 19లో వచ్చారు, ఇంకా వస్తున్నారు, చూస్తున్నారు కూడా. ఈ పోరాటం ఇప్పటికి ఆగదు. ఎక్కడ జనసేన జెండా ఉంటే అక్కడ పోయి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై హింద్.